హాయ్, నేను రాజ్ కుమార్ గౌడ్, సామాజిక తెలంగాణ పార్టీ. ఇప్పుడు దేశానికి పట్టుకొమ్మల లాంటి పల్లెల్లో పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరుగుతాయి. ఈ రోజున నామినేషన్లో ఎవరైతే ఉన్నారో సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళు ఆ ఊరి ప్రజలను రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది. ఎక్కడెక్కడ ఉన్నా ఫోన్ చేసి మీకు అన్ని మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, ఏ కష్టమైనా మేము చూసుకుంటాం, బస్ కిరాయిలతో సహా మీకు ఇస్తాం, మీరు మాకు ఓటేయండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత ఆప్యాయంగా పలకరిస్తారు, ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారు, ఏదో మన చుట్టాల్లాగా. మరి ఇది ఎలక్షన్ల ముందు వరకేనా? ఎలక్షన్ల తర్వాత సుతా ఇదే రిసీవింగ్ ఉంటుందా? ఇలానే ఉండాలని సామాజిక తెలంగాణ పార్టీ కోరుకుంటుంది. సర్పంచ్ అభ్యర్థులు అడ్డగోలుగా మీరు ఖర్చులు పెట్టి ఆ డబ్బులను మళ్ళీ ఊరు మించెల్లి తీయాలనే ఉద్దేశం ఉంటే ఊరు డెవలప్మెంట్ కాదు. ప్రజలు సుతా ఓటేసి డబ్బులు తీసుకునే విష సంస్కృతి నుంచి బయటపడాలి. వాడు 20-30 లక్షలు ఖర్చు పెడితే 20-30 లక్షలు మళ్ళీ ఊరి మీద సంపాదించుకోవాలని ఉంటాడు. కాబట్టి మనం డబ్బులు తీసుకోకుంటే కాలర్ పట్టుకొని అడగచ్చు. కాబట్టి ఎవరు డబ్బులు తీసుకోకుండా ఓటేసే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎలా ఉన్నారో ఎలక్షన్ల తర్వాత చూస్తా మీరు ప్రజలను అదే విధంగా రిసీవ్ చేసుకొని ప్రతి విలేజ్ని అభివృద్ధి వైపు పయనించాలని సర్పంచ్ అభ్యర్థులకు ప్లస్ ప్రజలకు కోరుకుంటాను. సామాజిక తెలంగాణ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు రాజ్ కుమార్ గౌడ్.